అండి గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సొరకాయ కర్రీ చపాతీ చేస్తున్నా. ఇది లేత సొరకాయ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. మొత్తం ఒక సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్న ఉల్లిపాయ, ఒక టమోటో, ఒక 2 ఉల్లిపాయలు. ఇది పుట్నాల పప్పు, ఇది పౌడర్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నా. మా అమ్మ చేస్తుంది ఇలాగా, మా అమ్మలాగా చేస్తున్నాను నేను ఈరోజు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి, అలాగే కొంచెం పసుపు. ఉల్లిపాయ మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు వేస్తున్నా. ఇలా కలిపేసుకోవాలండి మొత్తము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గడానికి వదిలేయాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, ఎక్కువ వేసుకోకూడదు, కారం బాగోదు, అందుకే 1 స్పూన్ కారము, అలాగే టమోటాలు. ఉడుకుతూ ఉంది కదండి, ఇందులో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు విజిల్ పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ రావాలి, 2 విజిల్స్ రావాలి. ఇప్పుడు ఈ పప్పుల్ని నేను మిక్సీకి వేసుకుంటున్నా, మెత్తగా పేస్ట్ పౌడర్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ చేసుకున్న పప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. పప్పుల పొడి వేసాక ఒక 5 మినిట్స్ మరి స్టవ్ వెలిగించేసుకుని ఒక 5 మినిట్స్ అలా పెట్టుకోవాలి. మిగిలిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. 5 మినిట్స్ అలా ఉడకడానికి వదలాలి పప్పుల పౌడర్ వేసాక. అది పక్కకు దించేసుకున్నానండి. 5 మినిట్స్ జస్ట్ అలా పెట్టేసి ఇప్పుడు చపాతీ చేసేసుకుంటున్నా. చపాతీలో చాలా బాగుంటుంది. మా అమ్మ చేసినట్టు చేశాను. కర్రీ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి. టేస్ట్ చూద్దామండి. చాలా చాలా అయితే బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారు. చాలా బాగుంది. చాలా బాగుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.